ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నిన్నటి కథనంలో మాయపార్వతి జలంధరుని తలలో ఉన్న శంఖాన్ని తీసుకుని అంతర్ధానమైపోతుంది. పరమేశ్వర, ఇదంతా నీవు చేసిన పని, నిన్ను నేను ఊరుకోను అని చెప్పి పరమేశ్వరుని యొక్క అన్వేషణలో జలంధరుడు తిరుగుతున్నాడు. అంతవరకు జరిగింది. ఇక తరువాత శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపాన్ని ధరించినటువంటి వారై బృందాదేవి మందిరానికి వచ్చారు. అంత దూరాన చూసింది వస్తూ ఉన్నటువంటి వాడిని. చాలా సంతోషం, నా భర్త జలంధరుడు వస్తున్నాడు అని చెప్పి ఆనందంతో ఎదురు వెళ్ళి, స్వామి, మీరు నా మందిరానికి వస్తున్నారా? మీరేనా? రండి, చాలా సంతోషం. ఇంతకాలానికి నాయందు మీకు మనసు కలిగినదా స్వామి? నేను అదృష్టవంతురాలను, రండి అని చెప్పి చక్కగా సాదరంగా తీసుకుని వెళ్ళి ఉచితాసనాసీనుణ్ణి చేసినటువంటిదై అర్ఘ్యపాద్యమును కూడా ఇచ్చి, అంటే ఒక పళ్ళెంలో ఆ జలంధరుడు అనుకుంటుందామే శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు ఆ పాదాలు పెట్టి ప్రక్షాళనం చేసి ఆ జలమును శరము పైన చల్లుకున్నది బృందాదేవి తన భర్త జలంధరుడు అనేటువంటి అభిప్రాయంతో. అప్పుడు ఈ మాయ జలంధరుడు కొంచెం తడబాటుగానే ఉంది. ఈ బృందాదేవి దగ్గరకు వచ్చాను, లేనిపోయింది అని చెప్పి తడబడుతూ, బృందా, నేను చేసినటువంటి పొరపాట్లు సవరించుకోవడానికి కూడా వీలు కానటువంటి పొరపాట్లు చేశాను. బృందాదేవి అన్నది, జలంధర ప్రభు, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? ఇంతకాలము మీకు ఎడబాటై నేను బ్రతుకుతున్నాను అంటే అది నేను చేసినటువంటి పూర్వజన్మలో ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాను తప్ప అందులో మీ తప్పు లేదు. మీరు సామాన్యులు కాదు ప్రభు, పరమేశ్వర సాక్షాత్కారం పొందినటువంటి వారు మీరు, దానవ వంశభూషణులు మీరు. నేను ఎడంగా ఉండడానికి మీరు కారణం కాదు, నా ప్రారబ్ధమే కారణం అంటూ ఉంటే ఆ సుగుణముల యొక్క రాశి బృందాదేవి. జలంధరుడు అంటాడు, మాయ జలంధరుడు, సుగుణరాశి ఎంతగాసి శృక్కచేసితి. నిదానంగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఆయనకి భయం ఉంది లోపల. సుగుణరాశి ఎంతగాసి శృక్కచేసితి, పొగరుబోతుతనమున కనులగ పడకే చెరియించితి. సుగుణరాశి, సుగుణముల యొక్క రాశి బృందాదేవి. ఒక్క సుగుణం కాదు, అనేక సుగుణములు కలిగినటువంటి ఒక రాశి అని జలంధరుడు అంటాడు. సుగుణరాశి ఎంతగాసి, నిన్ను ఎంత ఇబ్బందులు పెట్టానో నాకు తెలుసు. పొగరుబోతుతనమున కనులగపడకే చెరియించితి, పొగరుబోతుతనంతో నేను చేశాను, నిన్ను ఇబ్బందులు పెట్టాను. ఈనా చేసిన అఘములకెంత సంతపింతు, నేను చేసినటువంటి దారుణాలు తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉన్నది. ఏనే మొగమున ప్రేయసినింక పల్కరింతు, అసలు ఏ ముఖంతో నిన్ను పలకరించాలి, అసలు నేను నిన్ను ఎలా మాట్లాడించాలో కూడా అర్థం కావడం లేదు. బృందా, నేను చాలా చాలా తప్పులు చేశాను, నీవు నన్ను క్షమిస్తావు కదా. నాథా, నేనేమిటి మిమ్మల్ని క్షమించడం ఏమిటి? అసలు మీ తప్పే లేదు, అది నా ప్రారబ్ధమని నేను చెప్తున్నాను కదా నాథా, క్షమించడం ఏమిటండి? మీరే నన్ను క్షమించండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో మీలాంటి వాడికి భార్యనయ్యాను, అంతకంటే నాకేం కావాలి స్వామి అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉన్నది. అలాంటి సందర్భంలో శ్రీ మహావిష్ణువు అంటే ఈ మాయ జలంధరుడు అంటాడు, జరిగిన దానికై పరితపింపకు మంచు కాంతను బిగియార కౌగలించే. అంటే నమ్మకం కలిగిస్తున్నాడు.
జరిగిన దానికై పరితపింపకు మంచు కాంతను బిగియార కౌగలించే. ఇంక నిన్ను విడువబోను నిక్కవమిదంచు ముద్దియ చెక్కిళ్ళ ముద్దులాడే. మానిని నీవే నా పట్ట మహిషివటంచు. మానిని నీవే నా పట్ట మహిషివటంచు తొయ్యలిన్ చెయ్య చేర్చే. కలిసె 10 వేషముల సామి కన్ను బ్రామి నాతితో పంగనామాల నల్లనయ్యా. ఎప్పుడైతే ఇలాంటి చర్యల వల్ల చేష్టల వల్ల ఆమెకు నమ్మకాన్ని కలిగించినటువంటి మాయ జలంధరుడు తొయ్యలిని చెయ్య చేర్చి కలిసె 10 వేషముల స్వామి ఆమెతో కలవడం జరిగింది. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు జలంధరుని యొక్క రూపంలో. ఎప్పుడైతే ఆమె యొక్క పాతివ్రత్యాన్ని హరించడం జరిగిందో వెంటనే పరమశివుల వారు కూడా జలంధరుని యొక్క అన్వేషణలోనే ఉన్నారు. ఎందుకంటే వాడు నా కోసమే వెదుగుతాడు, వెంటనే త్రిశూలం పెట్టి పొడవాలి అంటే వాడెక్కడున్నాడో చూస్తూ ఉండాలి అని చెప్పి పరమేశ్వరుని జలంధరుడు వెదుగుతూ ఉంటే జలంధరుణ్ణి చూస్తూనే ఉన్నాడు పరమశివుల వారు కూడా. ఎప్పుడైతే ఆమె బృందాదేవి యొక్క పాతివ్రత్యము చెడిందో అప్పుడు త్రిశూలాన్ని తీశాడు పరమేశ్వరుడు. జలంధరుని సమీపించి, జలంధర నీవు తపస్సు చేశావు కదా అని చెప్పి శంఖాన్ని ఇస్తే నీవు ఇలాంటి దారుణమైనటువంటి పనికి ఒడిగడతావా? పార్వతినే కోరుకుంటావా? మూర్ఖుడా అని చెప్పి ఆ త్రిశూలం పెట్టి జలంధరుని యొక్క శిరస్సును పొడి చేశాడు. ఎప్పుడైతే త్రిశూలంతో జలంధరుని యొక్క శిరస్సును పొడవడం జరిగిందో శిరస్సు ఊడిపోయి ఎక్కడో తపస్సు చేస్తూ ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క చేతిలో పడుతుంది జలంధరుని యొక్క శిరస్సు వెళ్ళి. ఆయన కళ్ళు మూసుకునే తపస్సమాధిలో ఉండగా ఏదో చేతిలో పడిందని చెప్పి కళ్ళు తెరిచాడు. జలంధరుని యొక్క శిరస్సు తన చేతిలో ఉంది. చూశాడు, ఏదో జరిగింది, ఏదో ప్రమాదం జరిగింది బృందాదేవికి. ఈ జలంధరుని యొక్క శిరస్సు తెగింది అంటే ఆమె యొక్క పాతివ్రత్యం అది పాడవ్వాలి. ఏం జరిగిందోనని చెప్పి కంగారుగా ఆ శిరస్సు చేత్తో పట్టుకున్నటువంటి శుక్రాచార్యుల వారు వచ్చాడు బృందాదేవి యొక్క మందిరానికి. అమ్మా బృందా అన్నాడు. చూచింది, నీ దగ్గర ఉన్నటువంటి వాడు జలంధరుడు కాదమ్మా, ఇదిగో నీ భర్త జలంధరుని యొక్క శిరస్సు అని చూపించాడు. నీవు మాయపడ్డావు, మోసపోయావమ్మా. ఆ శుక్రాచార్యుల వారి యొక్క చేతిలో ఉన్న తన భర్త జలంధరుని యొక్క శిరస్సు చూచేసరికి ఆమె పక్కన ఉన్నటువంటి జలంధరుణ్ణి చూచింది. అప్పుడు శంఖచక్ర గదా పద్మాలతో సాక్షాత్కరించారు శ్రీ మహావిష్ణువు. శంఖచక్ర గదా పద్మాలతో మారినటువంటి ఆ స్వామిని చూచింది. కొంతసేపు మాట రాలేదు, నిశ్చేష్టురాలైపోయింది. అసలు ఏం జరిగింది అనుకుంటుంది. అప్పుడు అన్నది, స్వామి ఎందుకు ఇలాంటి పని చేశారు? ఎందుకు నన్ను మాయ చేయవలసి వచ్చింది? ఎందుకు నా పాతివ్రత్యాన్ని హరించవలసి వచ్చింది స్వామి? ఇదేమి న్యాయము దేవా, ఇదేమి న్యాయము దేవా, అఖిల ధర్మ విదుడబేవు కావ, ఇదేమి న్యాయము దేవా. ఇలాంటి పని ఎందుకు చేశారు స్వామి? ఇది న్యాయమా? అసలు మీరేమిటి? 14 భువనములను పరిపాలించేటువంటి స్వామి, బ్రహ్మాండ నాయకులైనటువంటి మీరేమిటి ఒక రాక్షస కాంత శీలాన్ని హరించడం ఏమిటి? ఎందుకు చేశారు స్వామి? అయితే కంటగించి ముమూర్తులేకమై కావించితిరా నాకపరాధము.
అంటుంది ఆమె. స్వామి, ముమ్మూర్తులు ఏకమై నాకు ఈ అపరాధం చేశారా స్వామి? అసలు సృష్టి ఇప్పుడు నిలబడింది అంటే దానికి కారణమేమిటో మీకు తెలియదా? తొలి చదువులు గోవులు సాధ్వీమణులరుటనే గదా నిలచని జగము. తొలి చదువులు అంటే వేదములు. వేదములను గౌరవించడం వల్ల, గోవులను గౌరవించడం వల్ల, స్త్రీలను గౌరవించడం వల్ల, అంటే వీళ్ళందరినీ కూడా గౌరవించవలసినటువంటి వస్తువులేవో మనకి చరిత్ర చెబుతున్నది. వేదములను గౌరవించాలి, గోవులను గౌరవించాలి, గోవరక్షణ చెయ్యాలి. గోవులు అంటే ఏదో ఆవులు మన దగ్గరే ఉంటాయి, మన చుట్టూనే ఉంటాయి అని అనుకోకూడదు. సృష్టి నిలబడడానికి ఈ గోవుల యొక్క ప్రభావము ఒక స్తంభము అన్నారు. వేదముల యొక్క ప్రభావము ఒక స్తంభము. మరి మూడవ స్తంభంగా పతివ్రతల యొక్క పాతివ్రత్య ప్రభావాన్ని మూడవ స్తంభంగా చెప్పారు. ఈ సృష్టి అనేటువంటిది దేని మీద ఆధారపడి బ్రతుకుతుంది స్వామి? నిలబడింది. నాలుగవ ధర్మము, నాలుగవ స్తంభం ఏమిటి అంటే ధర్మము నాలుగవ స్తంభంగా చెప్పబడింది. ఈ 4 కారణముల వల్ల సృష్టి నిలబడింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. అలాంటిది పతివ్రతల యొక్క పాతివ్రత్యములన్నీ కూడా మంటగలిపి సృష్టిని జలమయం చేయాలి అనేటువంటి ఆలోచన మీకు కలిగిందా స్వామి? ఎందుకు మీరు నాకు ఇలాంటి అన్యాయం చేయవలసి వచ్చింది? కంచె చేను మేసింది అన్నట్లుగా మీలాంటి వారే ఇలాంటి పని చేస్తే సృష్టి యొక్క ధర్మం ఎలా ఉంటుంది? కంచె పెట్టాడు చేను రక్షణ కోసం రైతు. ఆ కంచె చేను మేసినప్పుడు రైతు ఏమి చెయ్యగలడు? అలాగే అందరినీ రక్షించవలసినటువంటి ధర్మస్వరూపులైన మీరే ఈ అధర్మం చేస్తే మరి సృష్టి వికాసము సంగతి ఏమిటి స్వామి? ఎందుకు మీరు ఇలాంటి పని చేశారు అని చెప్పి ఆమె నిలదీస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, బృంద, ఇలా చెయ్యడానికి కారణములు 2 ఉన్నాయి. ఒకటి, నీ భర్త జలంధరుడు చాలా దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు బ్రతికితే ఏ లోకము ఉండదు. దేవలోకం మాత్రమే కాదు, ఏ లోకము కూడా సురక్షితంగా ఉండదు. అంత దుర్మార్గుడు జలంధరుడు. ఆ శంఖాన్ని పెట్టుకొని తిరుగుతున్నాడు. వాడి శంఖాన్ని తీసుకోవడం జరిగింది. తరువాత వాడిని సంహరించాలి అంటే నీ పాతివ్రత్యము అడ్డం వస్తున్నది. భగవంతుని ధర్మం ఏమిటి? సృష్టిని రక్షించేటువంటి వారు మీరు అని చెప్పి నివ్వే చెప్పావు కదా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఏ యుగంలోనైనా భగవంతుడనేటువంటి వాడు దుష్ట శిష్ట రక్షణ చేయడానికే కదా భగవంతుని యొక్క అవతారం. మరి అలాంటిది నీ భర్త జలంధరుణ్ణి బ్రతకనిస్తే ఏ లోకము ఉండదు. కాబట్టి లోకాలను రక్షించవలసినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి నీ శీలము అడ్డం వచ్చింది. కాబట్టి దానిని హరించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఇంకొక కారణము కూడా ఉన్నది అన్నారు. తొలి జన్మమున నీవు మహాలక్ష్మీదేవికి చెలికత్తెవు. అప్పుడటండి మహాలక్ష్మీదేవి దగ్గర ఉండడం చేత, రోజు చూడటం చేత అనగననగ రాగమతిశయిల్లుచునుండు అన్నట్టు చూడగా చూడగా శ్రీ మహావిష్ణువు మీద తులసికి మనసు కలిగిందట. ఒకరోజు లక్ష్మీదేవి లేకుండా చూచి ఆయన వచ్చేటువంటి సమయానికి పాన్పు సవరిస్తూ ఉన్నదట. రానే వచ్చింది మహాలక్ష్మి అమ్మవారు. చాలా కోపం వచ్చింది ఆవిడికి. ఏమే, నాకు చెలికత్తెగా ఉంటూ నా భర్తని నీ వాణ్ణి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా అని చెప్పి శపించింది. ఏమని అంటే, నీవు వచ్చేటువంటి జన్మలో ఒక రాక్షస కాంతగా పుడతావు. నిన్ను చేపట్టినటువంటి వాడు నిన్ను ఏలుకోడు. అన్యుని చేత పరాభవించబడతావు. ఆఖరికి ఒక మొక్కగా నిలిచిపోతావు అని చెప్పి మహాలక్ష్మి అమ్మవారు నిన్ను శపించడం జరిగింది. అప్పుడు నేను ఒక్క మాట చెప్పాను, తులసి, నా యందు మికుటమైనటువంటి కోరిక నీకున్నది కాబట్టి వచ్చేటువంటి జన్మలో నీ కోరిక తీరుస్తాను అని చెప్పి మాట ఇచ్చాను.
ఇది రెండవ కారణము. ఈ రెండు కారణాల వల్ల ఇలా చేయవలసి వచ్చింది అని చెప్పి శ్రీ మహావిష్ణువు బృందాదేవికి చెప్పడం జరుగుతుంది. ఆ తరువాత బృందాదేవి ఏమన్నది అనేటువంటి విషయాన్ని రేపు ప్రస్తావించుకుందాం. అంతవరకు స్వస్తి.